ప్రపంచంలోనే అత్యధికంగా మధుమేహ బాధితులున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలవడం భవిష్యత్తు ప్రజా ఆరోగ్య భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు 45 ఏళ్లు దాటిన తర్వాత కనిపించే టైప్ 2 మధుమేహం ఇప్పుడు మారిన పరిస్థితుల వల్ల 20-30 ఏళ్ల యువతను సైతం పట్టి పీడిస్తోంది. దేశంలో ప్రతి 7గురిలో ఒకరికి డయాబెటీస్, ప్రతి 4గురిలో ఒకరికి ప్రీ డయాబెటీస్ బాధితులు ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మందికి గుండె, కిడ్నీలు, కళ్ళు తీవ్రంగా దెబ్బతినే వరకు తమలో ఈ వ్యాధి ఉందనే నిజం కూడా తెలియకపోవడం గమనార్హం. భారతీయుల ప్రత్యేక శరీర నిర్మాణ శైలే ఈ ముప్పు వేగంగా పెరగడానికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైకి సన్నగా కనిపించినప్పటికీ పొట్ట, కాలేయం చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం, కండరాల పరిమాణం తక్కువగా ఉండడం వల్ల ఇన్సులిన్ నిరోధకత వేగంగా పెరుగుతోంది. దీనివల్ల బాహ్యంగా అధిక బరువు లేకపోయినప్పటికీ భారతీయుల్లో తక్కువ వయసులోనే మధుమేహం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటోంది. పట్టణ జీవన శైలితో పాటు రోజువారీ జీవితంలో శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం ఈ పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తోంది. జంక్ ఫుడ్ సంస్కృతి, గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు, తీవ్ర నిద్రలేమి, మానసిక ఒత్తిడి వంటి మార్పులు యువత ఆరోగ్యానికి పెనుశాపంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా 31 నుంచి 50 ఏళ్ల వయసున్న ఉద్యోగుల్లో మధుమేహం, ప్రీ డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని తాజా కార్పొరేట్ ఆరోగ్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా 20 ఏళ్ల నవ యువకుల్లో కూడా ఈ సమస్య విస్తరిస్తున్నట్లు గుర్తించడం కార్పొరేట్ రంగానికి గట్టి హెచ్చరిక సంకేతంలా మారింది. ఐటీ, విజ్ఞాన ఆధారిత రంగాల్లో పెరుగుతున్న పని ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు యువ ఉద్యోగుల మెటబాలిక్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దీంతో బాధితులు తమ జీవితంలో అత్యంత కీలకమైన ఉత్పాదకత కలిగిన కాలంలోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఆందోళనకరమైన ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి ప్రీ డయాబెటిస్ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభంలోనే వ్యాధి సంకేతాలను గుర్తించి జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని పూర్తిగా నివారించే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కండరాల బలాన్ని పెంచే వర్కౌట్లు, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. వీటికి తోడు రోజు తగినంత నిద్ర, బరువు నియంత్రణ, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు ముందస్తుగానే HbA1c వంటి రక్త పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉత్తమం. ఈ వ్యాధిపై వ్యక్తిగత జాగరూకతతో పాటు సామాజిక అవగాహన పెరిగినప్పుడే భవిష్యత్తు భారతాన్ని డయాబెటీస్ పంజా నుంచి కాపాడుకోగలమని వైద్య లోకం స్పష్టం చేస్తోంది.